ఆస్ట్రేలియా ప్రపంచంలోని అత్యంత వింతైన దేశాల్లో ఒకటి. అక్కడ వింతైన జంతువులు మరియు విచిత్రమైన మొక్కలు ఉంటాయి. భౌగోళిక పరిస్థితులు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. కానీ దాని ఉత్తర భాగం ఇంకా ప్రత్యేకం. ఇక్కడ 4 ఋతువులు కాకుండా కేవలం 2 ఋతువులు మాత్రమే ఉంటాయి. సముద్ర అలలు ఎంత పెద్దవంటే అవి అడ్డంగా పారే జలపాతాలను సృష్టిస్తాయి. ఊహించిన దానికంటే ఎక్కువ కాలం ఇక్కడ మనుషులు జీవిస్తారు. ఇదే ఉత్తర ఆస్ట్రేలియా. ఈ ప్రదేశాన్ని ప్రపంచంలోకెల్లా ప్రత్యేకంగా నిలబెట్టే కొన్ని అద్భుతమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. 4 ఋతువుల గురించి మీకు తెలిసిన విషయాలన్నీ మర్చిపోండి. ఉత్తర ఆస్ట్రేలియాలో ప్రకృతి తీరు పూర్తిగా భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వాతావరణం ఋతుపవనాల మీద ఆధారపడి మారుతుంది. నిజానికి ఇక్కడ సంవత్సరం మొత్తం వర్షాకాలం మరియు ఎండాకాలం అని 2 ప్రధాన భాగాలుగా విడిపోతూ ఉంటుంది. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు వర్షాకాలం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో గాల్లో తేమ విపరీతంగా పెరుగుతుంది. ఆ కాలంలో అద్భుతమైన మెరుపులు కనిపిస్తాయి. భారీ వర్షాల కారణంగా ఎండిపోయిన భూములన్నీ పచ్చగా మారిపోతాయి. ఆ పచ్చటి వాతావరణం ఎన్నో ప్రాణాలతో కలకల్లాడుతుంది. ఈ సమయంలోనే భయంకరమైన తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మే నెల రాగానే వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. ఎండాకాలం రాకతో ఆకాశం స్పష్టంగా నీలం రంగులో మారుతుంది. తేమ తగ్గిపోయి ఉష్ణోగ్రతలు ఆహ్లాదకరంగా మారతాయి. వరద నీరు వెనక్కి తగ్గడంతో విశాలమైన పచ్చిక బయళ్ళు ఏర్పడతాయి. పర్యాటకులు ఈ అద్భుతమైన ప్రాంతాన్ని అన్వేషించడానికి కోకొల్లలుగా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఉత్తర క్వీన్స్లాండ్లోని డేంట్రీ వర్షారణ్యంలోకి వెళితే మీరు కాలంలో చాలా వెనక్కి వెళ్ళిపోతారు. ఇది కేవలం ఒక సాధారణ అడవి కాదు. భూమి మీద నిరంతరం బ్రతుకుతూ వస్తున్న అత్యంత పురాతనమైన ఉష్ణమండల అడవి. నిజానికి ఇది అమెజాన్ అడవి కంటే కూడా ఎన్నో 10 మిలియన్ల సంవత్సరాల పురాతనమైంది. డైనోసర్లను అంతం చేసిన గ్రహశకలం దాడిని కూడా ఈ అడవి తట్టుకుని నిలబడింది. ఇది గోండ్వానా ఖండానికి సంబంధించిన ఒక సజీవ సంగ్రహాలయం లాంటిది. ఇక్కడ మీరు పూల పరిణామ క్రమాన్ని తెలిపే ఇడియట్ ఫ్రూట్ లాంటి పురాతన మొక్కలను చూడొచ్చు, జంతువులను చూడొచ్చు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లీ తీరంలో సముద్రం కేవలం ఎగసిపడ్డం మాత్రమే కాదు, ఒక వింతను సృష్టిస్తుంది. ఈ ప్రాంతంలో భూమి మీద ఎక్కడా లేనంత ఎత్తులు అలలొస్తూ ఉంటాయి. టార్బోల్ బే లాంటి ప్రదేశాల్లో సముద్రపు అలల ఎత్తు ఏకంగా 12 మీటర్లు ఉంటుంది. అంటే 4 అంతస్తుల భవనం ఎత్తు వరకు ఉంటుందన్నమాట. ఇంత భారీ నీరు కదలడం వల్ల తీరం వెంబడి విచిత్రమైన ప్రకృతి వింతలు ఏర్పడతాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైంది అడ్డంగా పారే జలపాతాలు. ఇక్కడ ఇరుకైన కొండల మధ్య నుంచి నీరు అడ్డంగా వేగంగా ప్రవహిస్తుంది. వర్షాకాలంలో సముద్రపు అలలు బాగా ఎగిసిపడుతూ ఉంటాయి. వాన్ డిమెన్ సింధు శాఖ నుంచి వచ్చే ఈ ఉప్పు నీటి ఉప్పెన నదిలోని మంచినీటిని తోసేస్తుంది. దీనివల్ల గంటల తరబడి నదీ ప్రవాహం వెనక్కి పారుతుంది. ఈ పరిణామం వల్ల ఉప్పు నీటి మొసళ్ళు మరియు బారముండి చేపలు నదిలో చాలా లోపలికి వెళుతూ ఉంటాయి. చాలామంది ఆస్ట్రేలియా అనగానే ఒక పెద్ద ఎర్రటి ఎడారిగా ఊహించుకుంటారు. కానీ ఉత్తర ఆస్ట్రియా వాస్తవానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎటు చూసినా ఉష్ణమండల సవాన్నా భూములు కనిపిస్తాయి. పచ్చిక బయళ్ళు మరియు అకాసియా చెట్లతో కూడిన పెద్ద అడవులుంటాయి. ఈ సవర్నా భూములు ఆస్ట్రేలియా ఖండంలో దాదాపుగా 25% భాగాన్ని ఆక్రమించాయి. ఇవి పశ్చిమాన ఉన్న కింబర్లీ నుంచి తూర్పున ఉన్న కేప్ యాక్ వరకు విస్తరించున్నాయి. భూమి మీద మిగిలి ఉన్న అతిపెద్ద సవర్నా ప్రాంతంలో ఇది కూడా ఒకటి. ఈ ప్రాంతం వర్షం మరియు ఎండకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ స్థానిక ప్రజలు 10,000 సంవత్సరాలకు పైగా మంటలను ఉపయోగించి ఈ అడవులను ఆరోగ్యంగా కాపాడుతున్నారు. ఇక ఆస్ట్రేలియా చరిత్ర గురించి మాట్లాడితే గల్లిపోలి లేదా కోకాడా దాడి గురించి చాలామందికి తెలుసు. కానీ ఆస్ట్రేలియా మీద జరిగిన అతిపెద్ద దాడి దాని ఉత్తర రాజధానిలో జరిగింది. 1942 ఫిబ్రవరి 19న డార్విన్ నగరం జపాన్ వాయుసేన దాడుల వల్ల నాశనమైంది. పెర్ల్ హార్బర్ దాడి కంటే ఎక్కువ విమానాలతో జపాన్ దళాలు అక్కడ బాంబులు వేశాయి. ఈ దాడిలో ఎన్నో ఓడలు మునిగిపోయాయి. 250 మందికి పైగా సైనికులు, పౌరులు చనిపోయారు. ఈ భయంకరమైన దాడి తర్వాత ఆస్ట్రేలియా తన రక్షణ వ్యూహాలను పూర్తిగా మార్చేసుకుంది. ఈరోజు డార్విన్ నగరం ఆ శిథిలాల నుంచి తిరిగి అద్భుతంగా నిర్మించబడింది. కానీ అక్కడ స్మారక చిహ్నాలు ఆనాటి చీకటి రోజులను ఇప్పటికీ గుర్తు చేస్తాయి. ఇక 10,000 సంవత్సరాలకు పైగా ఇక్కడ రాతి గుహలు స్థానిక కళాకారులు తమ కాన్వాస్గా వాడుకుంటున్నారు. ఇక్కడ చిత్రాలు వారి జీవితం మరియు సంస్కృతిలో వచ్చిన మార్పులను స్పష్టంగా చూపిస్తాయి. కొన్ని చిత్రాలు దాదాపుగా 20,000 సంవత్సరాల క్రితం నాటివిగా అంచనా వేశారు. అందులో ఎప్పుడూ అంతరించిపోయిన జెనియోర్నిస్ లాంటి భారీ పక్షుల బొమ్మలు కూడా ఉంటాయి. కొత్త సాంకేతికతలు మరియు విదేశీయుల రాకను కూడా ఈ చిత్రాలు నమోదు చేశాయి. ఈ ప్రదేశాలు కేవలం గతం కాదు, అవి ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన సజీవ సంస్కృతికి నిదర్శనాలు. కెప్టెన్ కుక్ ఆస్ట్రేలియా తూర్పు తీరానికి చేరుకోకముందే ఈ ఉత్తర తీరాలు అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉండేవి. దీనివల్ల స్థానిక యోలుంగ్ ప్రజలతో వారికి బలమైన సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి. వారి భాషలో ఇప్పటికీ కొన్ని మకాసార్ పదాలు వాడుకలో ఉన్నాయి. ఈ చరిత్ర ఆస్ట్రేలియా ఒక ఒంటరి ఖండం అనే వాదనను పూర్తిగా తప్పుబడుతుంది. ఆసియాతో ఆస్ట్రేలియాకు ఉన్న ప్రాచీన సంబంధాలను ఇది స్పష్టంగా వివరిస్తుంది. అయితే ఉత్తర ఆస్ట్రేలియా భౌగోళిక పరిస్థితులు యూరోపియన్ వలసదారులకు మాత్రం ఎన్నో సవాళ్లు విసిరాయి.
అక్కడ ఉత్తర సింగపూర్ నిర్మించాలన్న వారి కలలు వాతావరణం వల్ల పదే పదే కూలిపోయాయి. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన సైనిక మరియు వాణిజ్య స్థావరాలన్నీ విఫలమయ్యాయి. మెల్విన్ దీవిలోని ఫోర్ట్ డండాస్ వ్యాధులు మరియు స్థానికులతో గొడవల వల్ల మూతపడింది. కోబర్గ్ ద్వీపంలోని పోర్ట్ ఎస్సింగ్స్టన్ కేవలం 11 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. మలేరియా మరియు తుఫాన్ల కారణంగా అక్కడ ప్రజలు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ శిథిలాలు ఇప్పటికీ యూరోపియన్ల అంచనాలు ఎలా తప్పాయో చెబుతూనే ఉంటాయి. 19వ శతాబ్దం ప్రాంతంలో ఆస్ట్రేలియా ఉత్తర తీరం ప్రపంచ పటంలో ఒక రహస్యం. 1801 మరియు 1803 మధ్యకాలంలో నావికుడు మాథ్యూ ఫిండర్సన్ ఆ ఖాళీలను పూరించాడు. తన ఓడలో ప్రయాణిస్తూ అక్కడ ప్రమాదకరమైన తీర ప్రాంతాన్ని ఆయన పటంలో గీశాడు. మొసళ్లతో నిండి ఉన్న కార్పెంటోరియా సింధు శాఖను కూడా ఆయన ధైర్యంగా దాటాడు. పగిలిపోయిన ఓడతో పాటు సిబ్బందికి వచ్చిన స్కర్వీ వ్యాధిని కూడా ఆయన జయించాడు. దాగి ఉన్న పగడపు దిబ్బల నుంచి తప్పించుకుంటూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆయన కేవలం ఒక నావికుడిగా మాత్రమే కాకుండా ఆ ఖండాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా మారిపోయింది. అందుకే ఉత్తర ఆస్ట్రేలియా అత్యంత విశాలమైన మరియు ఖాళీగా ఉండే ప్రాంతం. మకర రేఖకు ఉత్తరాన ఉన్న ఈ ప్రాంతం ఆస్ట్రేలియా భూభాగంలో 40% ఉంటుంది. ఈ విస్తీర్ణం పశ్చిమ యూరోప్ కంటే కూడా చాలా పెద్దది. కానీ ఇక్కడ దేశ జనాభాలో కేవలం 5% అంటే దాదాపుగా 1.3 మిలియన్ల మంది మాత్రమే నివసిస్తూ ఉంటారు. అంటే ఒక చదరపు కిలోమీటర్కు సగం కంటే తక్కువ ఇక్కడ జనాభా ఉన్నట్టు. డార్విన్ మరియు కాయిర్న్ లాంటి కొన్ని నగరాలు మినహాయిస్తే ఇక్కడ పట్టణాల మధ్య వందలాది కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంత దూరం వల్ల అక్కడ ప్రజల జీవితం మరియు వైద్య సదుపాయాలు చాలా ప్రభావితం అవుతాయి. ఇక్కడ పశువుల పెంపకం ఊహకు కూడా అందనంత పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇక్కడ పశువుల క్షేత్రాలు కొన్ని దేశాల కంటే కూడా పెద్దవి. ప్రపంచంలోనే అతిపెద్ద అన్నా క్రీక్ క్షేత్రం దక్షిణాన ఉన్నప్పటికీ ఉత్తరాన కూడా అలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా క్షేత్రాల్లో 1 మిలియన్ ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. ఇక్కడ పశువులను ఒకచోట చేర్చడానికి ఏకంగా హెలికాప్టర్లు మరియు భారీ వాహనాలను వాడతారు. ఈ పశువుల పెంపకం అక్కడ ఆర్థిక వ్యవస్థను మరియు సంస్కృతిని చాలా బలపరిచింది. ప్రపంచ పటాన్ని చూస్తే ఉత్తర ఆస్ట్రియా జాతీయ భద్రతకు ఎంత కీలకమో మీకు అర్థమవుతుంది. ఆగ్నేయాసియాకు దగ్గరగా ఉండడం వల్ల ఇది ఆస్ట్రేలియా దక్షిణ దళాలకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. డార్విన్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దేశంలో అత్యంత ముఖ్యమైన సైనిక స్థావరాలున్నాయి. అమెరికా మరియు సింగపూర్ లాంటి దేశాలతో కలిసి ఇక్కడ క్రమం తప్పకుండా సైనిక విన్యాసాలు చేస్తూ ఉంటారు. సైనిక ఉనికి వల్ల ఇక్కడ ఉద్యోగావకాశాలు ఆర్థికాభివృద్ధి బాగా పెరిగాయి. చాలా పాశ్చాత్య దేశాలు వృద్ధాప్య జనాభాతో ఇబ్బంది పడుతుంటే ఉత్తర ఆస్ట్రేలియా మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. డార్విన్ నగరంలో సగటు వయసు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. దేశంలోని మిగతా ప్రాంతాల సగటు వయసు 37 సంవత్సరాలుగా ఉంది. ఇక్కడ రక్షణ మరియు పర్యాటక రంగాల్లో అవకాశం కోసం చాలా మంది యువత వస్తూ ఉంటారు. అక్కడ 100కు పైగా దేశాలకు చెందిన ప్రజలు జీవిస్తూ ఉంటారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అక్కడ స్థానిక ఆస్ట్రేలియన్ల జనాభా చాలా ఎక్కువ. యువకులు మరియు భిన్న సంస్కృతులు కలిసి ఉండడం వల్ల ఇది ఒక ఆధునిక ప్రాంతంగా మారింది. ఉత్తర ఆస్ట్రేలియా చూడ్డానికి మరియు అన్వేషించడానికి ఒక అద్భుతమైన ప్రదేశం. దీని గురించి తెలుసుకున్నప్పటి నుంచి నాకు ఈ ప్రాంతం మీద ఆసక్తి పెరిగింది. సో మీకు కూడా వీలైతే ఎప్పుడైనా ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.